శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. 2019లో కూడా 19లో ఎలక్షన్స్ లో నేను పార్టిసిపేట్ చేశాను. విజయనగరం నియోజకవర్గంలో పోటీ చేసి మీరు పార్టిసిపేట్ చేసిన చాలా తక్కువ టైంలో మీరు వచ్చినట్టు తెలిసింది. దాదాపు 7,000 పైచిలకు ఓట్లయితే వచ్చాయని చెప్పి కూడా నాకు 15 రోజులు ముందు టికెట్ ఇవ్వడం, నేను దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది నా అదృష్టంగా. అంటే టైం తక్కువ కూడా 8,000 ఎంతో వచ్చినాయి ఓట్లు. అంటే మేడం ఇప్పుడు 15 రోజుల ముందు మీకైతే టికెట్ అయితే శాంక్షన్ చేశారు. ఈ తక్కువ టైంలోనే మీకు 8,000 ఓట్లు అయితే వచ్చాయి. 7,000 సంథింగ్. అవునండి. 2024లో మీకు ఎందుకు ఇవ్వలేదంటారు? అంటే కూటమిలో చాలా లిమిటెడ్ గా సెలెక్టెడ్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. తీసుకొని ముందు మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అసెంబ్లీలోకి వెళ్ళాలి, ప్రజల గొంతుకై మనం ముందుకు వెళ్ళి ఎన్ని గెలిచామని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారు, ఇంతింతై వటుడు ఇంతై అని. ముందు చిన్నగా మొదలుపెట్టి తర్వాత అసలు విశ్వరూపం చూపెడదామని ఉద్దేశంతో ముందు అసెంబ్లీలోకి వెళ్ళాం. ఇప్పుడు మా అందరం ఒక్కొక్క విభాగాల్లో ఆయన నమ్ముకుని ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరికి ఒక పొజిషన్స్ వస్తున్నాయి. తప్పకుండా మేము హయ్యర్ లెవెల్లో చేస్తామని భావిస్తున్నాం. అంటే ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు. 2024లో ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వలేదు. అంటే ఈ ఎమ్మెల్యే పదవిని కప్పించడానికి ఈ పదవి అని అనుకోవచ్చా? అలా ఎందుకు ఉంటదండి? అలా ఉంటే వేరేలా ఉంటది. ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది, కారణాలు ఉంటాయి. సామాజిక వర్గంగా దానిగా తర్వాత ఇంకా కొన్ని ఎలక్షన్ ఈక్వేషన్స్ ప్రకారం నాకు సముచితమైన స్థానం ఇచ్చారని నేను భావిస్తున్నాను. మేడం, ఉత్తరాంధ్రలో జనసేనకి భవిష్యత్తు ఏంటి? ఎలా ఉండబోతుంది జనసేన? అంటే నేను చెప్పాలి, మీకు కనబడటం లేదా? ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని అంటున్నారు. కొంతమంది జనసేనలో అయితే కొంతమంది అసంతృప్తి అయితే చెందుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? రాజకీయాలు అసంతృప్తి తృప్తి అనేది ఎవరిని 100% చేయలేరు. అసంతృప్తి అనేది ఎలాగో అది కంటిన్యూస్ ప్రాసెస్, అది జరుగుతూ ఉంటది. కానీ దీని ఉత్తరాంధ్రలో ఏ శాతంలో, ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో కూటమి నాయకురాలుగా అదితి గారు గెలిచారు. అలానే ఎవరెవరు ఎలా గెలిచారో చూస్తే ఎంత ఓటు శాతం వచ్చింది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, జన సైనికులు ఏ విధంగా సపోర్ట్ చేశారు కూటమి నాయకులకి అన్ని ఓటు శాతం తెలుసుకుంటే హయ్యర్ లెవెల్లో వెళ్తుంది. దాదాపు 65-67 లక్షల మెజారిటీ వచ్చింది. అంటే చిన్న విషయం కాదు. 65,000 మెజారిటీతో హెడ్ క్వార్టర్స్ లో గెలిచారంటే అది జనరల్. దట్టు అక్కడ ఎదురుగా ఉన్నది స్వామి గారు, ఆయన చేసినది వేరు. కానీ కూటమిలో అంత అత్యధిక మెజారిటీ జిల్లాలో వచ్చింది అంటే జన సైనికులు ఏ విధంగా సపోర్ట్ చేశారు. అందులో ముఖ్యంగా తూర్పు కాపులు ఉత్తరాంధ్రలో ఏ లెవెల్లో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఒక ముఖ్యమైన స్థానం రావాలంటే మా అందరి కాంట్రిబ్యూషన్ ఉండాలి అని భావించి ఆయన కొన్ని నిర్ణయాలతోనే ఇంకా అంటే లోతుగా ఆలోచిస్తే తూర్పు కాపులు 10 లక్షల చిలుకు పాపులేషన్ ఉన్నారు. అలాంటిది బీసీ దీనిలో 2 కాపు కార్పొరేషన్ అండ్ ఆల్సో తూర్పు కాపు కార్పొరేషన్ జనసేన నాయకులకే వచ్చింది. అది చిన్న విషయం కాదు. ఏదో దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారు లోతుగా ఆలోచించి ఇది జనసేనకి చంద్రబాబు గారిని అడగడం, ఇవ్వడం అన్నది ఇట్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ ప్లాన్. డెఫినెట్గా ఇది అప్పర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు.